June 24th, 1965, the day that has created a memorable history for the Yajna and the ఓం world. శాంతి. మా అమ్మ రోజు జూన్ 24, 1965. ఈరోజు యజ్ఞానికి మరియు ప్రపంచానికి చిరస్మరణీయమైన చరిత్రను సృష్టించిన రోజు. लगे साथ सबके कहने माँ तेरी याद आई वो बात याद आई माँ तेरी याद आई. On a beautiful Thursday morning, ఒక సుందరమైన గురువారం ఉదయం బ్రహ్మబాబా మా అమ్మ గదిలో కొన్ని గంటలు గడిపారు. మా అమ్మకు ప్రేమను, శక్తివంతమైన దృష్టిని ఇచ్చారు. ఆ రోజు గురువారం కావడంతో మా అమ్మ మధువనంలో ఉన్న బాబా పిల్లలందరికీ తోలి ఇవ్వాలి అని నిర్ణయించుకున్నారు. బాబా మా అమ్మ చేతిలో ద్రాక్ష పళ్ళు అందిస్తూ ఉన్నారు. మా అమ్మ ఆ ద్రాక్ష పళ్ళను బాబా పిల్లలందరికీ తన శక్తివంతమైన ప్రేమ, స్వచ్ఛమైన దృష్టితో అందరికీ ద్రాక్ష పళ్ళ టోనీని అందించారు. మా అమ్మ చాలా అనారోగ్యంగా ఉన్న ఆ రోజు మా అమ్మ ఆ ద్రాక్ష పళ్ళు ఆత్మలందరికీ ఇస్తూనే ఉన్నారు. వాళ్ళలో గార్డెనర్లు, వడ్రంగి వాళ్ళు, మరి అలాగే నిర్మాణ కార్మికులు అందరూ ఉన్నారు. ప్రతి వాళ్లకు మా అమ్మ ద్రాక్ష ఇవ్వటం మొదలు పెట్టారు. ద్రాక్షలు ఇచ్చిన కొన్ని గంటల తర్వాత ప్రతి ఒక్కళ్ళు తమ దినచర్యను కొనసాగించడం మొదలు పెట్టారు. మా అమ్మ కొద్దిసేపట్లోనే వెళ్ళిపోతున్నారని ఎవరు అనుకోలేదు. అలా ఉంది తన ముఖంలో వెలుగు, ఉల్లాసం. మా అమ్మ స్థితి చాలా శక్తివంతంగా ఉంది ఆ రోజు. మా అమ్మ చేతిని తాకిన ప్రతి ఒక్కళ్ళు కరెంటు వాళ్ళ గుండా వెళ్తున్నట్టుగా అనిపించింది. మా అమ్మ అంత లోతైన సైలెన్స్ లో ఉండిపోయారు రోజంతా. అప్పుడు మధ్యాహ్న సమయం. ప్రతి ఒక్కళ్ళు భోజనం తీసుకున్నారు మరియు విశ్రాంతి తీసుకోవడానికి వెళ్తున్నారు. ఆ సమయంలో మా అమ్మ తన శరీరంలో చాలా అసౌకర్యానికి గురయ్యారు. శరీరాన్ని విడిచిపెట్టబోతున్నట్లు మొదలు పెట్టారు. మా అమ్మ ఆరోగ్యం చాలా తీవ్రమైన స్థితికి చేరుకుంది. బాబాకి వార్త తెలిసింది. బాబా వెంటనే మా అమ్మ గదిలోకి వచ్చారు. బాబా తన దృష్టిని ద్వారా శక్తిని, ప్రేమను మా అమ్మకు ఇవ్వటం మొదలు పెట్టారు. చివరకు ఆదిదేవి, ప్రపంచానికే మాత, ఈ ప్రపంచ సేవ కోసం తన శారీరక దుస్తులను వదిలిపెట్టారు. ఆనాటి ప్రాముఖ్యత ప్రపంచ చరిత్రలో ఎప్పటికీ మిగిలిపోతుంది. దేశకాలానికి ఉన్నతంగా, ఆడామగ వ్యత్యాసానికి అతీతంగా రెండు ఇతర ఆత్మలు కలిసి ఈ కొత్త సిద్ధాంతాన్ని నిరూపించారు. మీరు ఎలాంటి సత్యాన్ని వినిపించారంటే జ్ఞానం, యోగం యొక్క మర్మాన్ని తెలియజేశారు. ఆత్మలందరూ మేల్కొనాలి, శివశక్తులు అవ్వాలి. నేను మీలో
అమ్మను చూశాను, మీ శక్తి దళాన్ని చూశాను. इनके ज्ञान योग के बल को జ్ఞానం మరియు యోగం యొక్క दिव्य బలాన్ని, और निश्चल को జీవితంలో దివ్యత్వాన్ని, నిశ్చలాన్ని చూశాను మీ జీవితంలో. Welcome to Vyakti Parivar. Today's day 14. Smriti Swarup. Didi Manmohini. Bab Saman. Bab Saman Angelic. My Smriti is Bab Saman and my Swarup is Angelic. ఆ వ్యక్తి పరివారానికి సుస్వాగతం. ఈ రోజు 14వ రోజు స్మృతి స్వరూపం దిది మన్మోహిని బాబ్ సమాన్ ఫరిస్తా స్థితి. నా స్మృతి బాబ సమానం, నా స్వరూపం ఫరిస్తా ఏంజలిక్. ఓం శాంతి. You all have become consistent effort makers మీరందరూ నిరంతర because we get so much కృషి చేసే వాళ్ళుగా అయ్యారు. ఎందుకంటే ఎంతో హోంవర్క్ many points. వస్తోంది, ఎన్నో పాయింట్స్ మధువనం నుండి వస్తున్నాయి. It's not too much, right? ఇది ఎక్కువ అయితే అవ్వట్లేదు కదా, సరిపోయినంతే ఉంది కదా. I had been looking into this Mamekam నేను చూసిన దాంట్లో and Shakti Sarup. మామేకం, శక్తి స్వరూపం రెండు. Very subtle Mamekam మమేకం అనేది చాలా సూక్ష్మమైనది. అంటే is with one mind. నా బుద్ధి Is ఒక్కరితోనే lost in ఉంది. love of one. నా బుద్ధి భగవంతుని ప్రేమలో మగ్నమైంది, నిమగ్నమైంది. Soul is so subtle. ఆత్మ చాలా సూక్ష్మమైనది. ఆత్మలో బుద్ధి ఇంకా ఇంకా చాలా సూక్ష్మమైనది. So when we start paying attention to intellect, మరి బుద్ధికి మనం గమనాన్ని, శ్రద్ధను శ్రద్ధగా చూస్తూ ఉంటే మరి బుద్ధి ఎంత సూక్ష్మంగా రకరకాల దిశల్లో ఎలా ఆకర్షితం అవుతుందో తెలుస్తుంది. అది పరిస్థితుల్లో వైపు కానీ, వస్తువుల వైపు కానీ, మరి మనుషుల వైపు కానీ, ప్రజల వైపు కానీ వెళ్తూ ఉంటుంది. అందుకనే ఇది చాలా ముఖ్యం. మనం ఉపయోగించాల్సింది ఉపయోగిస్తూ కూడా బాబా స్మృతి ఉండాలి. రెండు ఒకేసారి చేస్తున్నట్టు. కర్మయోగం స్మృతి కూడా ఒకే సమయంలో. స్మృతి పనులు చేసేటప్పుడు బాబా స్మృతి మనకు ఉపయోగపడుతుంది. మనం జనరల్ గా కర్మలు చేసేటప్పుడు కర్మల్లో ఆ కర్మల మీద, ఆ పనుల మీద బుద్ధి నిమగ్నం అవుతుంది. కానీ ఆ సమయంలో నేను చేసేది ఏదైనా బాబా స్మృతిలో చేస్తే అప్పుడు నా బుద్ధి ఆ బంధంలో ఉండిపోదు. అంటే కర్మలో కూడా మనం బాబా స్మృతిలో ఉండటం. అంతర్ముఖంగా నేను బాబా స్మృతిలో ఉండాలి, బాబా మీద ప్రేమ ఉండాలి. ఏదో ఒక దివ్య గుణాన్ని తీసుకోండి.
జ్యోతిర్బిందు స్వరూపమే కాదు, నేను జ్యోతిర్బిందు స్వరూపం, బాబా జ్యోతిర్బిందు స్వరూపం అట్లా కాదు. ఇది బాబా యజ్ఞం. బాబా కరణ్ కరవన్హార్. ఐఎమ్ డూయింగ్ బాబాస్ టాస్క్. నేను బాబా యొక్క కార్యాన్ని నిర్వర్తిస్తున్నాను. నేను బాబా సేవాదారిని. ఇలా ఒక్క ఆలోచన తీసుకున్నా సరే, జ్ఞాన ఆధారంగా తీసుకుంటే అది మనకు ఉపయోగపడుతుంది. బుద్ధి బాబాతో ఉంటుంది అప్పుడు. But generally, that it depends on how we look at our chart. But I find మామూలుగా అయితే మన చార్ట్ ని మనం చూసుకునే విధానం పైన కూడా ఉంటుంది. కానీ నేను అనుకునేది ఏంటంటే దీనికి చాలా శ్రద్ధ ఉండాలి, ప్రాక్టీస్ కూడా ఉండాలి, సాధన కూడా ఉండాలి. అది కష్టం కాదు, కానీ తప్పకుండా కృషి సాధన ఉండాలి. నాకు గుర్తుంది కొన్నిసార్లు బ్రహ్మ బాబా కూడా ఎంతో ఎంతో శ్రద్ధ చూపించేవాళ్ళు. బాబా గుర్తు తెచ్చుకోవటానికి, బాబాతో తలుచుకుంటూ తినటం, బాబాతో ఆడుకునేటప్పుడు బాబాతో ఆడటం, మరి పిల్లలతో ఉన్నప్పుడు కూడా బాబాతో ఉండటం. ఇది బాబా యొక్క కార్యం, ఇది అనంతమైన బాబా యజ్ఞం, అమితమైన యజ్ఞం. ఇలా బ్రహ్మ బాబా తనకు తాను గుర్తు చేసుకుంటూ ఉండేవాళ్ళు రోజంతా. ఎందుకంటే మాకు ఎలా తెలుసు అంటే ప్రశ్నలు కూడా అడుగుతూ ఉండేవాళ్ళు. మీరు ఎవరితో ఆడుతున్నారు, మీరు ఎవరితో కలిసి తింటున్నారు, ఇలా అడుగుతూ ఉండేవాళ్ళు. మీరు విజయాత్మలేనా? ఇలా మన పాత్రను బాబా మాకు గుర్తు చేస్తూ ఉండేవాళ్ళు. లేకపోతే అది మామూలు అయిపోతుంది కదా, మామూలు పని అయిపోతుంది, మామూలు టైం అయిపోతుంది. అందుకే రోజంతా మనం చేసే పనుల మీద శ్రద్ధ, అటెన్షన్ పెట్టడం చాలా చాలా ముఖ్యం. బ్రహ్మ బాబా 18 గంటలు దినచర్య ఉండేది. బ్రహ్మ బాబా దినచర్య అంటే వెళ్ళి కూర్చోవటం అట్లా కాదు. పొద్దునే లేచేవాళ్ళు, మురళికి రెడీ అయ్యేవాళ్ళు, వాకింగ్కి వెళ్ళేవాళ్ళు, వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళు. పిల్లల ఉత్తరాలు చదివేవాళ్ళు, వాళ్ళకి ప్రతి రిప్లై చేసేవాళ్ళు. ఆ తర్వాత కిచెన్ లోకి చుట్టూ తిరిగి వచ్చేవాళ్ళు, అన్ని చోట్లకి నడిచేవాళ్ళు, అన్ని విభాగాలకు. తర్వాత మళ్ళీ వచ్చి లంచ్ చేసేవాళ్ళు. తర్వాత కొంచెం న్యాప్ తీసుకునేవాళ్ళు, కొంచెం రెస్ట్ తీసుకునేవాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ 4ంటికి మేమందరం లేచి కూర్చొని ఉండేవాళ్ళు. మేము 5ంటికి బాబా దగ్గరికి వెళ్తే బాబా కూర్చొని మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అంటే బలవంతంగా కూర్చోవటం కాదు, ఒక ఆసనంలో కూర్చోవటం అట్లా కాదు, చాలా విశ్రాంతిలో కూర్చునేవాళ్ళు. ఎందుకంటే తన స్మృతి ఏ పని చేస్తున్నా చాలా విశ్రాంతిగా కూర్చుంటూ గుర్తు చేసుకుంటూ ఉండేవాళ్ళు. మనకు తెలిసిపోయేది బాబా తోడు ఎవరున్నారు అనేది. బాబా తనతో ఉన్నారని మాకు అర్థమైపోయేది చూడగానే. అంటే ఎక్కువ సార్లు బాబా ప్రేమగా బాబాను గుర్తు చేసుకుంటూ ఉండేవాళ్ళు. నేను చెప్పినట్టుగా మరి ఆ బుద్ధి చాలా సూక్ష్మమైనది, మనకు తెలియని కూడా తెలియదు. మనకు తెలిసేదల్లా ఆ లింక్ కనెక్షన్, బాబాతో కనెక్షన్ ఉందా లేదా అనేది మాత్రం మనకు తెలుస్తుంది. అందుకని ఈ అలవాటు, ఎక్కువ ఆలోచించకుండా ఉండే అలవాటు చాలా ముఖ్యం, ఇంపార్టెంట్. ఎందుకంటే బుద్ధిలో ఎక్కువ బిజీగా అయిపోతే మనం దాంట్లో పడిపోతూ పరిగెడుతూ ఉంటాం. మనసులాగానే మనసు కూడా అంతే కదా, ఎక్కడన్నా వెళ్ళింది అంటే ఎన్నో ఆలోచనలు వస్తూనే ఉంటాయి. బుద్ధి కూడా అంతే. అందుకే ఆలోచించటము,
స్మరించటం, ఒక్క ఆలోచన తీసుకోండి రోజంతటికి. ఇలా బుద్ధి సంబంధం, బాబాతో ఉండే బుద్ధి సంబంధం ఆ శివశక్తి రూపాన్ని నాకు ఇస్తుంది. అంటే నేను శక్తిని, పవర్ను శివబాబా నుండి తీసుకుంటున్నాను. ఎప్పుడైతే ఆత్మ యొక్క బుద్ధి అటు ఇటు తిరుగుతుందో మీకు తెలిసిపోతుంది. సూక్ష్మంగా బలహీనత రావటం మొదలవుతుంది. అప్పుడు సంస్కారాల ప్రభావం తెలుస్తూ ఉంటుంది. నా సంస్కారాలు లేకపోతే పరుల సంస్కారాలు, వాటి ప్రభావం కనపడుతూ ఉంటుంది నా మీద. మరి ప్రత్యేకంగా ఇప్పుడైతే మనం ఎంతో శ్రద్ధ వహించాలి, అటెన్షన్ చూపించాలి. ఎందుకంటే సంస్కారాలు మన మనసును, బుద్ధిని ఆలోచింపు చేస్తాయి. అది జ్ఞానం మీద ఉండాలి, జ్ఞానంపై ఆధారపడి ఉండాలి ఆలోచనలు. బాబా ప్రేమపై ఆధారపడి ఉండాలి. దాదీలను చూస్తే, దాదీల గురించి ఆలోచిస్తే, మన్మోహిని దీది, మిగతా దాదీలు, వాళ్ళు ఎంతో లోతుగా ఏ సమయంలో కూర్చున్నా వాళ్ళు జ్ఞానం గురించే మాట్లాడుకునే వాళ్ళు, బాబా గురించే లేకపోతే సేవ గురించే చర్చించుకునేవాళ్ళు ఎప్పుడు చూసినా సరే. అంటే వాళ్ళకి చేసడానికి ఏం లేదని కాదు, ఏదైనా చేసేటప్పుడు కూడా 100 మంది ఉన్నప్పుడు కూడా 200-300 మంది అందరూ అన్ని పనులు చేసుకునేవాళ్ళు. చేసుకుంటూ కూడా వండటము, ఉత్తరాలకు జవాబులు రాయటము, వచ్చిన వాళ్ళని కలవటము, అందరికి ఉండటానికి చూపించటం, గదులు చూపించటం, ఇలా ఏ చేస్తున్నా ఆ లోతైన ప్రేమ, మామేకం ఉండేది, అది కనపడుతూ ఉండేది. శివశక్తి అంటే ఏ పరిస్థితి వచ్చినా వాళ్ళు ఎప్పుడు భయపడే వాళ్ళు కాదు, అలాగే సంకోచించేవాళ్ళు కాదు. ఎందుకంటే నేను శివశక్తిని, నాలో ఉన్న గుణాలు శివబాబావి. నేను ఈరోజు నా స్థితిని పరిశీలించుకుంటూ చూసుకుంటే నేను శివశక్తిగా ఉన్నానా? Image of Shiv Shakti. నేను ఆ శివశక్తి రూపమేనా? అంటే భయం లేకుండా, నిర్వసన. భయం లేకుండా అంటే మన భవిష్యత్తులో ఎలా ఉంటాం, ఏమవుతుంది, నేను చేయగలనా లేదా, ఇలా సంకోచం లేకుండా, భయపడకుండా. ఎప్పుడైతే ఎవరైనా అలా ఆలోచిస్తే ఏమవుతుందని అప్పుడు భయం వేస్తుంది, నర్వస్ గా ఫీల్ అవుతాం. ఎందుకు నా బుద్ధి వీటన్నిటి మీదకి వెళ్తుంది అనిపిస్తుంది. అప్పుడు ఎందుకు నా బుద్ధి ఇటు వెళ్తుంది, నేను బాబా ప్రేమలోనే ఉండాలనిపిస్తుంది. ఇది మనం రోజంతా చేస్తూనే ఉండాలి కదా ఈ కృషి. అదే నాకు అర్థమైంది. బుద్ధి చిన్న చిన్న వాటి మీదకి, భవిష్యత్తు మీదకు ఆలోచనలు రేకెత్తిస్తుంది. మరి మనం మధువన్ ఎప్పుడు వెళ్తాం, ఏం జరుగుతుంది? బుద్ధి అటువైపు వెళ్తుంది కదా. ఎవరైనా అన్నారు, నేను మధువన్ అంటే నాకు చాలా ఇష్టం అంటే, నేను ఆలోచన దానిపైకి వెళ్తూ ఉంటుంది సహజంగానే. ఆ ప్రేమ ఉండాలి, కానీ అది బుద్ధి అక్కడే అటువైపు ఆకర్షణలో ఉండకూడదు. ఇది సూక్ష్మమైన మన కృషి ప్రయత్నం. బుద్ధిని అలా ఒక బాబా మీద ఏకాగ్రం చేయగలగటం, అది అలాంటి బాబా మీద బుద్ధి ఉండటం బాగుంటుంది. ఎందుకంటే నేను చూశాను ఎన్నిసార్లు బుద్ధి అటు ఇటు వెళ్తుంది అనుకున్నప్పుడు నేను నో ఇప్పుడు బాబా మీదే ఉండాలి, నా బుద్ధి బాబాతో ఉండాలి కాబట్టి, ఈరోజు మామేకం కాబట్టి నా బుద్ధిని మళ్ళీ ఆ ఆకర్షణ నుండి వెళ్ళి చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, అభ్యాసం చేస్తూ ఉండాలి. ఈరోజు కొంత సమయం తర్వాత
అన్న ఇలాంటి శ్రద్ధను చూపిస్తూ ఉంటే paid attention whole day. మరి మీలో ఎంతమంది రోజంతా అటెన్షన్ పే చేశారు? ఏం జరుగుతుంది అని కాదు, మామేకం, నేను బాబా మీదే ఉండాలి నా మనసు అని ఎంతమంది ప్రాక్టీస్ చేశారు? మామేకం శక్తి స్వరూపం. మీరు చేయలేదా? ఎందుకంటే అక్కడికి కదా మనం చేరాల్సింది. వినటం, ప్రాక్టీస్ చేయటం, ఎంత చేయగలిగామని చూసుకోవటం. బాబా చెప్పారు, మరి మీకు ఏదైనా అసైన్మెంట్ ఉన్నప్పుడు కొంతమంది వర్క్ లో ఉంటారు, మరి మనం ఏకాగ్రత చేయాలి, మన బుద్ధిని ఉపయోగిస్తూ ఉండాలి పనిలో. నేను నా చాట్ వంక చూస్తున్నప్పుడు నేను దాని గురించే ఆలోచిస్తూ ఉన్నాను. బ్రహ్మబాబా నా ముందుకు ఎన్నో సార్లు వచ్చారు. ఎంత త్వరగా నేను బుద్ధిని బాబాతో లగ్నం చేయగలుగుతాను అనేది చూసుకుంటూ ఉన్నాను. పనులు చేసేటప్పుడు కూడా అలానే. ప్రత్యేకంగా మనం దీది మన్మోహిని గురించి మాట్లాడుతున్నాం. తను ఎప్పుడు అదే స్మృతిలో ఉండేవాళ్ళు. శివబాబా యాద్ హై, శివబాబా గుర్తున్నారా అని అందరినీ అడుగుతూ ఉండేవాళ్ళు మళ్ళీ మళ్ళీ. శివబాబా గుర్తున్నారా అంటే తన బుద్ధి శివబాబాతోనే ఉంటూ ఉండేది ఎల్లవేళలా. దీనికోసం చాలా అభ్యాసం కావాలి. ఇది చేసినప్పుడు మనకు తెలుస్తుంది ఎంత శాతం నా బుద్ధి బాబాతో ఉంది అని. ఎంత శాతం అవసరమో అంతగా మనం శ్రద్ధ చూపిస్తాము. అది మనకు తెలియకపోతే ఎన్నిసార్లు నా బుద్ధి వెళ్ళింది, అనవసరమైన విషయాల్లోకి వెళ్ళింది అనేది తెలియదు కదా. ఏం చేయాలి అంటే మనం అదన్నీ క్లియర్ చేసుకోవాలి, సరిగ్గా ఆలోచించాలి. కర్మలు చేసేటప్పుడు కూడా అది లెక్కలోది రాదు కదా. అందుకనే కర్మయోగి కర్మలు చేస్తూ ఉండాల్సిందే. సో ఇది చాలా సుందరమైన రోజు. నన్ను నేను శివశక్తిగా చూసుకోవటం, గుర్తు చేసుకోవటం, దాంతో పాటు మామేకం కూడా. ఓం శాంతి. ఆహ్వానిద్దాం. ఓం శాంతి అందరికి. గుడ్ ఈవినింగ్. ఈరోజు 7వ రోజు. ఈరోజు నా స్మృతి బాబా సమానంగా ఎంతవరకు అయింది, నా స్వరూపం ఎంత హరిస్తాగ రూపంలోకి ఏంజలిక్ గా అయింది. ఈ 7 రోజుల వ్యక్తిత్వాన్ని తెలుసుకోవటం, దీని గురించి ఎక్కువ అర్థం చేసుకోవటంలో నాకు ఏమర్థమైందంటే ఇంకా మన ముందు వెళ్ళిపోయిన వాళ్ళ నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయని తెలిసింది. దీదీజీ యొక్క ప్రయాణాన్ని 7 రోజులు గమనించిన తర్వాత ఆమె ప్రేమ మరియు శక్తి యొక్క సమానత్వాన్ని, మృదువైన మరియు తేలికైన తన చక్కగా తను మన ఎంతో ఉన్నతంగా చేశారు. బాబ్ సమాన్ గా అవ్వటానికి దీదీ చేసిన ప్రయాణం చాలా ప్రయోజనకరంగా ఉంది. ఇది ఎంతో లోతైన అనుభవం బాబా సమానం కావటం. దీదీ పొందిన ఆశీర్వచనాలు ఆ దారిని చాలా తేలిగ్గా చేశాయి. Didi made it easy with simple and easy. ఇంత కష్టమైన మార్గాన్ని దీది చాలా తేలిగ్గా ఈజీగా చేశారు. దీది ప్రయాణం లో ఎంతో కర్తవ్యం ఉంది. తను అవ్వాల్సిన దాంట్లో తను ధ్యేయాన్ని తను చేరుకోగలిగారు.
బాబా తనని ఆ ప్రయాణంలో తనకు తోడుగా నిలిచారు. ఆ భగవంతుని అద్దంలో ఆమె దీది తనను తాను స్పష్టమైన రూపంలో బాబా సమానమైన రూపాన్ని చేరుకోగలిగారు. That Didi became, or she inculcated in her Smriti Swarup and emerged as Bapsaman. So being దీది గోపి అవటం వలన, నిజమైన గోపి అవటం వల్ల అతీంద్రియ సుఖాన్ని, ఆనందాన్ని మరియు ఆనందం యొక్క గోపిక నృత్యాన్ని ఆమె She weaved her life with the threads of Srimad as a karma yogi. Her alokik, her sublime beauty shone with the radiance of the light. కర్మయోగిగా శ్రీమతం ఆధారంతో ఆమె దీది తమ జీవితాన్ని కొనసాగించారు. తను ఎంతో స్వతంత్రతను, స్వేచ్ఛను శివశక్తి రూపంలో తను సేవాదారిగా ఆత్మికమైన అధికారిగా అయ్యారు. జూలై 28, 1983 దీదీజీ తన ప్రయాణాన్ని ఈ మాటలతో పూర్తి చేశారు. ఇప్పుడు ఇది ఇంటికి వెళ్లే సమయం. అబ్ ఘర్ జానా హై. దీది తన శరీరాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత బాప్ దాదా దీది గురించి దాదీజీతో మాట్లాడారు. ఇలా అన్నారు, దాదీజీని, మరి మీ స్నేహితురాలు ఎక్కడున్నారు? కొన్నిసార్లు భౌతికమైన శరీరం వదిలినా మనకు తెలీదు ఏమైంది వాళ్లకు అనేది. మనం స్వర్గస్థులయ్యారు, ఇలా అయ్యారు, అలా అయ్యారు అనుకుంటాం. కానీ ఇక్కడ బాబా దాదీజీకి చెప్తూ ఉన్నారు, దీది తను శరీరాన్ని వదిలిన తర్వాత ఏమైందో జరిగింది చెప్తూ ఉన్నారు. బాబా దాదీకి చెప్పారు, భౌతికమైన రూపంలో నీ ఫ్రెండ్ ఎక్కడున్నారో తెలుసా అని అడిగారు. దీది భౌతికమైన రూపంలో ఉన్నట్లే ఈ లోకానికి మాతైన మా అమ్మ లానే దీది కూడా మా అమ్మకు తోడుగా వెళ్ళారు. దీది అవ్యక్త బ్రహ్మతో ఉన్నారు, సేవలో సహచారిగా అయ్యి ప్రోత్సహిస్తున్నారు. లోకానికే మాతైన మా అమ్మ మొదటి నుండి యజ్ఞం యొక్క కార్యకలాపాలను అడ్వాన్స్ పార్టీలో చూసుకుంటూ ఉన్నారు. మరి ఆ తర్వాత ఈ దీది కూడా ఆ బాధ్యతను తీసుకుంటూ మా అమ్మకు సహచరురాలుగా ఉన్నారు. ప్రత్యేకంగా ఈ ప్రపంచ వేదికపై మరి దీది ఎలాగైతే భౌతికంగా బ్రహ్మ బాబాతో కలిసి ఉన్నారో అలానే శరీరాన్ని వదిలిన తర్వాత కూడా దాదాతో హృదయపూర్వక సంభాషణలు కొనసాగిస్తున్నారు. సేవలో రకరకాల పాత్రలు పోషిస్తూ ఉన్నారు. శారీరక ఆకారంలో దీది సంస్కారం స్థాపనకు తను ఎంతో ప్రోత్సాహకరంగా మంచి పాత్రను పోషించారో, మంచి ప్లాన్లు తయారు చేశారో అలానే ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు. ఈ కొత్త ప్రపంచం యొక్క స్థాపన కోసం దీది యొక్క ప్రత్యేకమైన మాటలు మీకు గుర్తున్నాయా? తన మాటలు ఏంటి తన ప్రత్యేకమైన మాటలు? ఇతరుల్లో ఎప్పుడు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగించేవిగా ఉండే ఆ మాటలు ఏంటి? దీది ఎప్పుడు అనేవాళ్ళు ఏదైనా కొత్తగా చేయండి అనేవాళ్ళు, సంథింగ్ న్యూ. దీది ఎప్పుడు అడుగుతూ ఉండేవాళ్ళు ఏ కొత్తదనాన్ని తీసుకొచ్చారు అని. అదే విధంగా ఆ వ్యక్త బాబాతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. అదే మాటలు, ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని తన మాటలతో అడ్వాన్స్ పార్టీలో కూడా అందరినీ ఉత్సాహపరుస్తున్నారు. మీరు ఇప్పటి వరకు ఏం చేశారు, ఇప్పుడు ఏం జరుగుతుంది అని అడ్వాన్స్ పార్టీలో కూడా అడుగుతున్నారు. అదే సంస్కారాన్ని ఆచరణాత్మక రూపంలో పెడుతున్నారు. దీది ఎవరిని పని లేకుండా
కూర్చోవటానికి ఎప్పుడు అనుమతించే వాళ్ళు కాదు. ఇప్పుడు కూడా ఆమె అడ్వాన్స్ పార్టీని వేదికపై తీసుకురావటానికి కావలసిన జ్ఞానపు బాణాలను సిద్ధం చేస్తున్నారు. తను అడ్వాన్స్ పార్టీని కూడా కంట్రోల్ చేసే సంస్కారాలతో కంట్రోల్ చేస్తున్నారు. తన సంస్కారాలు సేవ కోసం ఇప్పుడు కూడా చాలా ఉన్నతమైన ఆవిర్భవించి ఉన్నాయి. దీది ఇప్పుడు ఎక్కడున్నారో మీకు అర్థమైందా? దీది ఇప్పుడు ఈ ప్రపంచాన్ని పర్యటిస్తున్నారు. ఇప్పుడు కూడా ఆమె దీది ఈ సహకారం అందించడానికి చాలా పెద్ద పెద్ద ప్రణాళికలు వేస్తున్నారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ సమయం పట్టదు. బాబా ఇలా దీది గురించి చెప్తూ, దీది బాబా సమానం అయిన తర్వాత తన ఏంజలిక్ రూపాన్ని, ఫరిస్తా రూపాన్ని అడ్వాన్స్ పార్టీతో పనిచేస్తూ 90% 90% ఆ స్థితిని చేరుకున్నారు. ఆ స్మృతి స్వరూపం, బాబా సమాన స్వరూపం ఏంజిల్ గా అవుతూ ఉన్నారు. బాబా సమానంగా అయిన తర్వాత ఫరిస్తా స్వరూపానికి వచ్చిన తర్వాత ఏంటి అంటే బాబా మళ్ళీ చెప్పారు, దీదీజీ బాబా సమానంగా ప్రేమ స్మృతిలో అయ్యారు. మోహిని దీది మరి మామేకం గురించి మాట్లాడారు. మరి 90% తన ప్రయత్నాలు బాబా ప్రేమలోను, శక్తిలోను, స్మృతిలోను ఉన్నాయి. 10% మిగతాది. అలానే తన బుద్ధి బాబాతో 90% ఉండిపోయింది తన జీవితాంతం. ఇప్పుడు మనం దీదీజీ యొక్క మధురమైన మాటలు తన గొంతు ద్వారానే విందాం. सदा बाबा के साथ रहे, इसके लिए बाबा ने बहुत मीठी युक्ति सुनाई है. బాబాతో ఉన్నప్పుడు బాబా మంచి యుక్తులు తెలియజేశారు. పిల్లలు, మీరు త్రిలోకినాథులు. Has given us very good yuktis. He says, children, you are now Trilokinath, and even that at the confluence age. సంగమయుగంలో మీరు త్రిలోకినాథులు, త్రికాలదర్శులుగా అయ్యారు, త్రినేత్రులుగాను అయ్యారు. త్రిలోకినాథులు కూడా మీరే. You have become the ones who have 3 eyes, but now you are the ones who are Trilokinath, masters of the 3 worlds. तो इसलिए तीनों ही लोगों का सैर जैसे कि चलता है. Therefore, you must continue. అందుకని మీరు ఈ ప్రపంచంలో ఈ 3 ప్రదేశాలు తిరుగుతూ ఉండాలి, 3 లోకాలు. और कर भी रहे हो, परंतु सूक्ष्म वतन के सैर पर आप विराजमान रहेंगे तो थोड़ा सा नीचे कर्म योग का पाठ बजाने आकर के और फिर सूक्ष्म वतन में चले जाओ. You have toured up to the supreme region and you will మీరు continue. పరంధామం వరకు వెళ్ళి వచ్చారు, తిరుగుతూనే ఉంటారు. సూక్ష్మవతనంలో కూడా ఎక్కువ సమయాన్ని ఉంచి తర్వాత ఈ స్థూల వతనంలోకి వచ్చి కర్మలు చేసి మళ్ళీ తిరిగి వెళ్ళాలి. प्यारे बाप दादा के साथ हम चलने गए. Then you will have the feeling ఈ that విధంగా you are continuing మనం to live. బాప్ దాదాతో కలిసి జీవిస్తున్నట్టుగా అనిపిస్తుంది. अब ये सिर्फ कथन का समय नहीं, नॉलेज मिली उस पर नहीं, तो नॉलेज ही कथन होता है. लेकिन अभी हमारा बिल्कुल ही जैसे कि स्वरूप बन करके और वो प्रैक्टिकल में दूसरा कोई नहीं. We continue to do that, but now it's మనం no అలా కొనసాగిస్తూ, ఇది మాట్లాడే సమయం కాదు, జ్ఞానం గురించి మాట్లాడుతూ ఉండే సమయం కాదు. మనం ఏదైతే విన్నామో అది సాధనలో పెట్టి ఆ స్వరూపంగా అవ్వాలి. महादानी तो बने हो, బాబా और कमाई तो सब మహాదానులుగా అయ్యారు.
जैसे कि आगे आगे जा ही रहे। Baba says that you have become బాబా చెప్తున్నారు మీరు మహాదానులుగా అయ్యారు, మీరు చదివారు, ఇంకా ఇంకా సంపాదన చేస్తూ ఉన్నారు, ఇంకా ముందుకు కొనసాగుతూ ఉండాలి ఈ సంపాదనలో, ఆత్మిక సంపాదనలో. ఓం శాంతి. శివబాబా గుర్తున్నారా? శివబాబా యాద్ హై? So now for our homework. ఇప్పుడు మన హోంవర్క్ అమృత వేళ పాయింట్. आप घर जाना है. ఇప్పుడు Now, ఇంటికి వెళ్ళాలి. it's the time to go home. ఇప్పుడు ఇంటికి వెళ్ళే సమయం. And we'll reaffirm our Smriti Swarup. My Smriti is Bap Saman in my నా స్మృతి బాబా సమానం, becoming Bap Saman. And my Swarup. నా స్వరూపం. And then during the day, we practice నా స్వరూపం what you told us about being in the subtle region. So tomorrow, పరిస్థిత స్వరూపం. spend more time in the subtle region, రేపు my angelic form. ఈరోజు నేను సూక్ష్మలోకంలో చాలా ఎక్కువ సమయం గడుపుతాను. Doing that is the effort I will make. It's the experience being Bap Saman. Experience that equality. నేను కర్మలు చేయటానికి మాత్రమే కిందకు వస్తాను, ఆ తర్వాత తిరిగి అక్కడికే వెళ్తాను. Being in the subtle region would help me to do that when I'm in my angelic form. And then the reflection for tomorrow night. రేపు సాయంత్రం రిఫ్లెక్షన్. I will reflect on this. I've spent the day with Baba. నేను బాబాతో ఎక్కువ సమయం గడిపితే సూక్ష్మలోకంలో I experienced that avyakt feeling of equality. ఆ అవ్యక్త అనుభూతిని, So capture ప్రేమను, శక్తిని అనుభవం చేస్తూ what did it feel? నేను అవ్యక్త బాబ్దాదాతో కలిసి సేవ చేయడానికి ఉన్నప్పుడు ఎలా ఉంది అనేది తెలుసుకోండి. In terms of our reflection. So today we have experimented with the Smriti of spiritual authority and the Swarup of a Shiv Shakti. And so tonight, before we go to sleep, we will reflect on, seated on my immortal throne, the soul is a Shiv Shakti. My spiritual authority emerged in the power of words. Today we had to pay attention to words. How did I ఈరోజు మన manage? మాటల మీద మనం అటెన్షన్ పెట్టాలి. నా మాటలు ఎలా నేను కొనసాగించాను, నేను ఎక్కువ మాట్లాడానా, మధురంగా మాట్లాడానా, మాటలు నాకు అర్థవంతంగా ఉన్నాయా, దాని గురించి ఆలోచిద్దాం. And before we go into our collective yoga, we will మరి be going సంఘటన experience యోగానికి వెళ్లే ముందు of being in the sweet home. మధురమైన ఇంటిలో ఉండే అనుభవం చేద్దాం. I wanted to say that, you know, when I thought of this last meditation, ఈ చివరి మెడిటేషన్ గురించి అనుకున్నప్పుడు 7 రోజుల్లో నేను ఈరోజు సిస్టర్ కెరోల్ మెన్హాటన్ సెంటర్ లో మీలో చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. కెరోల్ శరీరాన్ని వదిలారు సిస్టర్ ఈ రోజు పొద్దున 3:15కు. నేను అనుకున్నాను ఎంత మంచి సమయం అది శరీరాన్ని వదలటానికి, బాబా ఒడిలోకి ఎగిరిపోవటానికి అనుకున్నాను. అదను ఈ స్మృతి స్వరూపం సమయంలో ఈరోజు ప్రత్యేకంగా రేపు తన ఫ్యూనరల్, మరి రేపు తన ఇంటికి వెళ్ళిపోతున్నారు. అబ్ జన్గానా హై, తన ఇంటికి వెళ్ళే సమయం స్మృతి స్వరూపంగా బాబా సమానంగా ఫరిస్తా రూపంలో వెళ్తున్నారు. మరి నేను అనుకుంటున్నాను కొన్నిసార్లు మనం కలిసి సంఘటన యోగం చేస్తున్నప్పుడు మంచి సమయంలో ఈ స్మృతి స్వరూపం ఆత్మలను ఉన్నతంగా తీసుకువెళ్తుంది అనుకుంటున్నాను. నేను ఇప్పటి నుండి నేను ఏ స్మృతి స్వరూపంలో ఈరోజు ఉంటాను అనుకుంటున్నాను. ఏ చీర కట్టుకుంటాము అలా అనుకుంటాం కదా ఈరోజు, అలానే ఏ స్మృతి స్వరూపంలో ఉంటాను నేను అని మనం అనుకుంటూ అందరి గురించి, ఆత్మల గురించి, ఎవరైతే శరీరాన్ని వదిలేసి వెళ్ళారో, ఎవరైతే బాబాతో ఉన్నారో, ఎవరైతే వాళ్ళ కొత్త జన్మలో కొత్త
తీసుకొని బాబా చెప్పినట్టుగా దీది ఎలా అయితే అడ్వాన్స్ పార్టీలో సహయోగం చేస్తున్నారో కొత్త సృష్టి కోసం, అలా కరోల్ సిస్టర్ కూడా వెళ్ళారు. మనకు చాలా ప్రేమను ప్రియస్మృతిని తనకిద్దాం. అలానే అందరికీ ఎవరైతే అడ్వాన్స్ పార్టీ జాయిన్ అవుతున్నారో వాళ్ళకు కూడా ప్రేమ ప్రియస్మృతులు ఇద్దాం. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి, కలిసి యోగం చేద్దాం. घर जाना है कि अब घर जाना है, अब घर जाना है. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. सबको यही सुनाना है. మొదటిది చివరిది ఇదే మంత్రం, అందరికీ ఇది చెప్పాలి. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి. अब घर जाना है. सदा बाबा के साथ रहे, इसकी బాబాతో ఉండాలి. बहुत मीठी युक्ति सुनाई है. బాబా దానికోసం మంచి యుక్తులు తెలియజేశారు. మధురమైన పిల్లలు, మీరు త్రిలోకినాథులు, ఈ సంగమ యుగంలో త్రిలోకినాథులు. Sweet Baba has given us very good yuktis. He says, children, you are now Trilokinath, and even that at the confluence age. त्रिकालदर्शी तो बने, त्रिनेत्री तो बने, तब త్రికాలదర్శులుగా అయ్యారు, త్రినేత్రులుగా అయ్యారు, ఇప్పుడు త్రిలోకినాథులుగాను అయ్యారు. You have become the ones who have 3 eyes, but now you are the ones who are Trilokinath, masters of the 3 worlds. तो इसलिए तीनों ही लोगों का सैर जैसे कि चलता, అందుకని 3 లోకాలు ప్రయాణం చేస్తూ ఉండాలి. Continue to tour around all the 3 lands. अब तो हमारी मीठी मीठी बहन जनक बहन मिलती है. ये ఇప్పుడు भी మన మధురమైన జనక్ My sweet సిస్టర్ sister కలుస్తారు. Janak also meets you. You see, this also is a wonder. खुद ఇది ही చాలా అద్భుతం. से आप समझेंगी तो कैसे बाबा ने हम बच्चों को एक सैंपल बना करके आगे रखा है. బాబా మనల్ని అలా ఒక ఉదాహరణగా చేస్తున్నారు ఈ లోకం ముందు. Baba has made her an example and put her in front of us. तो मिलने के समय ओम शांति से मिलना है और एक కలిసే ముందు ఓం శాంతితో కలవాలి, మధురంగా మాటలు మాట్లాడుతూ अब घर चलना है. గుర్తు తెచ్చుకోవాలి ఇంటిని. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. With Om Shanti, and then in words we remind each other that now it's time to return home. अब घर चलना है. అబ్ గర్ చల్నా హై, అబ్ గర్ చల్నా హై. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, వెళ్దామా? Home, we have to return home. Do you understand?